థ్యాంక్ యూ. నా పేరు జి జోసఫ్ కిషోర్, గ్రామ వార్డు సచివాలయం డెమోక్రటిక్ అసోసియేషన్కి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నానండి. ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, మేము 5 సంవత్సరాలుగా ఎటువంటి ప్రమోషన్ ఛానల్ లేకుండా పనిచేస్తున్నాము. అలాగే జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్కి అర్హులయ్యుండి కూడా ఈనాటికి కూడా జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ని మేము పొందలేకపోయి ఉన్నాము. అదే మా డిమాండ్ సీనియర్ అసిస్టెంట్ పే స్కేల్ ఇవ్వాలి. ఈనాటికి మాకు హక్కుగా రావాల్సిన నేషనల్ ఇంక్రిమెంట్లు ఇచ్చుంటే కనుక మేము జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్కి వచ్చి ఉండేవాళ్ళము. కానీ ఇప్పుడు 5 ఏళ్ళకి మీరు ప్రమోషన్ ఇవ్వలేని కారణంగా మాకు సీనియర్ అసిస్టెంట్ పే స్కేల్ని అమలు చేయాలని కోరుతున్నాము. అలాగే సరైన ప్రమోషన్ ఛానల్ని మీరు మాకు రూపొందించాలని కోరుతున్నాము. అలాగే ఇచ్చిన ప్రమోషన్ ఛానల్ని ఒకసారి పునఃసమీక్షించాలని, అలాగే కొత్తగా ఛానల్స్ క్రియేట్ చేయాలని మేము కోరుతున్నాము. అలాగే కమిటీలు వేసేటప్పుడు మా సంఘాల ప్రాతినిధ్యం లేకుండా మీరు కమిటీలు వేయడం అనేది కొంచెం శోచనీయం. ఇప్పుడు ఎప్పుడైతే మీరు కమిటీలు వేసినప్పుడు మా సంఘాల ప్రాతినిధ్యుల్ని వారి దాంట్లో పొందుపరచవలసిందిగా కోరుతున్నాము. అలాగే రానున్న రోజుల్లో ఏ కార్యాచరణ తీసుకున్న 1,20,000 మందికి ఇప్పటి వరకు ప్రాన్ కార్డులు కూడా లేకుండా కొంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు. సిపిఎస్లు కూడా వాళ్ళకి కట్ అవ్వట్లేదు. కాబట్టి ఎటువంటి ప్రయోజనాన్ని వాళ్ళు పొందలేకపోతున్నారు. ప్రతి ఒక్క ఉద్యోగికి మేలు జరిగేలాగా ఈ ప్రభుత్వంలో చేయాలని కోరుకుంటున్నాము. అలాగే సీఎం గారు చెప్పి ఉన్న విధానంగా ఒత్తిడి లేకుండా చేయాలని కోరుతున్నాం. పని ఒత్తిడి లేకుండా చేయమంటే 10 మంది బాసులను పెట్టడం కాదు. కాబట్టి ఒకటే డిపార్ట్మెంట్, లైన్ డిపార్ట్మెంట్ని చేయమని కోరుతున్నాము, ఏర్పాటు చేయమని కోరుతున్నాము. ఇప్పటికే ఉన్న డిపార్ట్మెంట్ని సెటరేట్ చేయమని కోరుతున్నాము. అలాగే టెక్నికల్ డిపార్ట్మెంట్ని మర్జీ చేయాలని చూస్తున్నారు. ఆ డిపార్ట్మెంట్ మర్జీ చేసే విధంగా ఉంటే కనుక వాళ్ళకి టెక్నికల్ స్కేల్ ఇచ్చి మర్జీ చేయమని మేము కోరుతున్నాము. అలాగే మిగిలిన వాళ్ళందరికీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళ క్వాలిఫికేషన్, డిగ్రీ చేసిన వాళ్ళందరికీ కూడా సీనియర్ అసిస్టెంట్ పే స్కేల్ ఇవ్వమని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం.